డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము రే ఆప్టిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా తెలంగాణలో 2023లో ఇచ్చినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా కంటెంట్ మీకు అర్థమై తీరుతుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి. An empty tank has concave mirror as its bottom. When sunlight falls normally on the mirror, it is focused at a height of 32 centimeters from the mirror. If the tank is filled with water up to height of 20 centimeters, then sunlight is focused at bracket లో ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈస్ 4/3. సో ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 16 centimeters above water level, 9 centimeters above water level, 16 centimeters below water level, 9 centimeters below water level. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ an empty tank has concave mirror as its bottom. ఒక ట్యాంక్ ఉందట, ఆ ట్యాంక్ యొక్క బాటంలో ఏముందట, కాన్కేవ్ మిర్రర్ ఉందట. ఓకే, క్లియర్. సో కాన్కేవ్ షేప్ కాబట్టి ఇక్కడ కాన్కేవ్ షేప్ రాడుతున్నాను. సో కాన్కేవ్ మిర్రర్ ఉంది. తర్వాత వెన్ సన్లైట్ ఈజ్ ఫాల్స్ నార్మలీ ఆన్ టు ద మిర్రర్, పైనుంచి సన్లైట్ పడ్డప్పుడు ఇట్ ఈస్ ఫోకస్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 32 centimeters. సో లైట్ అనేది ఫోకస్ అయ్యి ఎక్కడ ఫోకస్ అయిందంట, ఎస్ లైట్ ఇలా ఫాల్ అయింది. ఓకే, రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ ఫోకస్ అయింది, సో ఇక్కడ ఫోకస్ అయింది అనుకుందాం. క్లియర్, ఇన్ సెంటర్ అండ్ దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ అనుకుందాం. సో దిస్ ఇస్ వాట్ ఫోకస్ పాయింట్. క్లియర్. సో అది ఎందులో ఉందంట, 32 centimeters. క్లియర్. సో అంటే మనకి కాన్కేవ్ మిర్రర్ విషయంలో వెన్ ద లైట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్, లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్, దెన్ ఇట్ షుడ్ బి ఫోకస్డ్ ఎట్ ద ఫోకస్ పాయింట్. క్లియర్. సో అట్లే సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫినైట్ డిస్టెన్స్ వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది లైటు, ఫ్రమ్ ఇన్ఫినిటీ. కాబట్టి ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అండ్ v ఈజ్ ఈక్వల్స్ టు f ఈజ్ ఈక్వల్స్ టు వాట్, f ఫోకల్ లెంత్, దట్ ఈస్ వాట్ 32 centimeters మైనస్ 32 centimeters. సో ఇక మనం డైరెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. కాబట్టి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దట్ షుడ్ బి ఫోకస్డ్ ద ఫోకస్ పాయింట్. నౌ దట్ ఈస్ ఆల్మోస్ట్ డిస్టెన్స్ 32. ఎక్కడి నుంచి, ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్. అయిన తర్వాత టిష్యూ ఏంటంటే అక్కడ చూడండి, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు హైట్ ఆఫ్ 20 centimeters. సో ఇక్కడ దాకా మనకి హైట్ ఉందనుకుందాం, అదెంతట 20 centimeters హైట్. సో ఇంతవరకు ఏం ఫిల్ చేశారు, వాటర్ని ఫిల్ చేశారు. ఫిల్ చేసినప్పుడు మనకి దెన్ ద సన్లైట్ ఈజ్ ఫోకస్ ఎట్ ద హైట్ ఆఫ్. సో వాటర్ లేనప్పుడు ఇక్కడ ఫోకస్ అయింది, మరి వాటర్ ఉంటే ఎక్కడ ఫోకస్ అవుతుంది. సో ఇది అనుకుందాం, ఇది ఫోకస్ పాయింట్ అనుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏవైతే ఇక జాగ్రత్త చూడండి, ఏవైతే ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయిందో, దేనివల్ల కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయిందో, ఆ ఇమేజ్ అనేది ఈ వాటర్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను O అని రాస్తున్నాను. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ది కాన్కేవ్ మిర్రర్ కెన్ బి యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ వాటర్ సర్ఫేస్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు సే దట్ ఈస్ O. ఓకే, అయిన తర్వాత అది ఇప్పుడు వాటర్ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే I. క్లియర్. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడ ఏమన్నాం, 32 అన్నాం. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ చెప్పండి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఆబ్జెక్ట్ డిస్టెన్స్, 32 మైనస్ 20. సో కాబట్టి ఏవైతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందో ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, 12 centimetersలో ఉంటుంది. సో అది ఇక్కడ దాగి ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈ 12 centimeters అయింది ఆబ్జెక్ట్ ఫర్ వాటర్ సర్ఫేస్, దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ 12 centimeters. హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ 32 మైనస్ 20. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 32 అయినప్పుడు ఇది మొత్తం 20 అయినప్పుడు ఇది 12 అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి మ్యూ వాటర్ బై అండ్ మ్యూ ఎయిర్, refractive index of what with respect to the
air. That should be what, how much you were given? 4/3. So ఇక్కడ మనకి mu water by mu air is equals to actual height by apparent height. ఇక్కడ యాక్చువల్ హైట్ ఏంటంటే 12 సెంటీమీటర్స్, మరి apparent height ఎంత? దిస్ ఈజ్ ద apparent height. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏవైతే ఉంటుందో దాన్ని apparent height అంటున్నాను. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో, వాటర్ పోసిన తర్వాత సన్లైట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫోకస్ అవుతుందో దాని నుంచి డిస్టెన్స్, వాటర్ సర్ఫేస్ నుంచి ఆ డిస్టెన్స్ ఏమన్నాం? ఎక్స్ అంటున్నాం. అప్పుడు ఇక్కడ రాస్తున్నాను 4/3 ఆఫ్ యాక్చువల్ హైట్ హౌ మచ్? 12 బై apparent height. అంటే వాటర్ సర్ఫేస్ నుంచి సన్ ఫోకస్ అయ్యేటువంటి ప్లేస్ ఎక్స్ డిస్టెన్స్. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 3/4. 4 1s are 4 3s are, that is what? 9 centimeters. సో కాబట్టి x is equals to 9 centimeters. సో కాబట్టి వాటర్ సర్ఫేస్ నుంచి 9 సెంటీమీటర్స్ దూరంలో సన్లైట్ ఫోకస్ అవుతుంది ఎప్పుడు? వాటర్ పోసిన తర్వాత. సో కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్, 9 సెంటీమీటర్ అబోవ్ ద వాటర్ లెవెల్. See the next question. The angle of incidence and angle of emergence of a light ray passing through a prism of angle capital A are I and E respectively. The total deviation produced by the prism. సో ఇది మనకి 12th May 2023 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆప్షన్స్ ఆర్ I plus E plus A, I plus E minus A, I plus E minus 2A, I plus E plus 2A. సో మనకి ఒక ప్రిజం ఉన్నప్పుడు ఆ ప్రిజంలో లైట్ ఎంటర్ అయినప్పుడు ఎంత యాంగిల్ ఎంటర్ అవుతుందంట? స్మాల్ ఐ. ఎంత యాంగిల్తో బయటకు వస్తుందంటే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ. అప్పుడు ద టోటల్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ ఈజ్. సో వెరీ సింపుల్, మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో మీకు ఆ ఫార్ములా ఎలా వస్తుందో కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇలా లైట్ రే ఎంటర్ అయింది, ఇలా రిఫ్రాక్ట్ అయింది, ఓకే, ఇలా బయటకు వచ్చేసింది. క్లియర్? సో దీనిని ఇప్పుడు ఏ అంటున్నాను, బి అంటున్నాను, సి. ఓకే. సో తర్వాత ఇక్కడ రెండు నార్మల్స్ గీస్తున్నా. సో ఇది ఒక నార్మల్ లైన్ గీస్తున్నా, ఇలా గీసినప్పుడు దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎంత ఇచ్చాడు అది? దట్ ఈస్ ఐ. అండ్ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. అయినప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత అంటున్నాడు? డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే I1 plus I2 is equals to A plus D. I1 plus I2 is equals to A plus D. ఇక్కడ I1 అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. I1 is angle of incidence and I2 is angle of emergence and A is the angle of prism and D is the angle of deviation. So angle of deviation. A is the angle of prism, D is the angle of deviation. సో అయినప్పుడు మనం ఏమనుకోమన్నాడు? D వాల్యూ అనుకోమన్నాడు, సింపుల్ అంతే. దాని నుంచి ఏం రాస్తున్నాం? D is equals to I1 plus I2 minus A. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్. I1 అంటే ఏమన్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, కాబట్టి ఎంత ఇచ్చాడు మనకి? I ఇచ్చాడు. I2 అంటే ఏమన్నాం? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఎంత ఇచ్చాడు? E ఇచ్చాడు. సో మైనస్ A. సో కాబట్టి I plus E minus A. సో I plus E minus A, దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో మనకి అది బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఈ ఫార్ములా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో సింపుల్, I1 and this is I2. This is the angle of R1 and this is the angle of R2. సో దీన్ని PQ అంటున్నాను. PQ is the incident ray, QR is the refracted ray and RS is the emergent ray. సో ఈ PQని ఇలా ఎక్స్టెండ్ చేసినాం, అంటే ఇన్సిడెంట్ రేని ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తున్నా అండ్ ఎమర్జెంట్ రేన్ ఏమో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఎక్స్టెండ్ చేసిన. లైట్ రే ఇలా ఎంటర్ అయింది, ఇలా రిఫ్రాక్ట్ అయింది, ఇలా బయటకు వచ్చేసింది, ఓకేనా? సో ఇప్పుడు ఈ యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ ఏ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ప్రిజం. దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ. ఓకే. సో దీన్ని టీ అంటున్నాను. వాట్ ఈస్ టీ అంటున్నాను? సో దీంట్లో మూడు ట్రయాంగిల్స్ చూడండి. QTR ఈస్ వన్ ట్రయాంగిల్
అండ్ క్యూయూ అంటున్నాను, క్యూయూఆర్ ఇంకో ట్రయాంగిల్ అంటున్నాను. సో వాటి నుంచి మనం డెరివేషన్ ఎరే చేయొచ్చు, ఎక్కువ టైం పడుతుంది. సింపుల్ చెప్తే చూడండి, ట్రయాంగిల్ క్యూటీఆర్, ఏదైనా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మొత్తం ఎంత ఈక్వల్ టు 180. కాబట్టి ఇక్కడ R1 ప్లస్ R2 ప్లస్ T ఈస్ ఈక్వల్స్ టు 180. అప్పుడు దాని నుంచి ఏం రాస్తున్నాం, R1 ప్లస్ R2 ఈస్ ఈక్వల్స్ టు 180 మైనస్ T రాస్తున్నా. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. అట్లనే నెక్స్ట్ క్యూయూఆర్ తీసుకుంటున్నా, ట్రయాంగిల్ క్యూయూఆర్. సో ఇది D అయినప్పుడు ఈ ఏమవుతుందంటే 180 మైనస్ D అవుతుంది. దిస్ ఇస్ వాట్ 180 మైనస్ D. కాబట్టి యాంగిల్ ఆఫ్ క్యూ ప్లస్ యాంగిల్ ఆఫ్ యూ ప్లస్ యాంగిల్ ఆఫ్ R ఈస్ ఈక్వల్స్ టు 180. సో యాంగిల్ ఆఫ్ క్యూ ఏమంటున్నాం, దిస్ ఈజ్ ద I1 మైనస్ R1 అండ్ దిస్ ఈజ్ I2 మైనస్ R2. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద, ఇదేమో టోటల్గా I1, ఇది R1. సో ఇది ఎలా ఉంటుందంటే దిస్ లైక్ దిస్, ఇలా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని నేను I1 అంటున్నాను. ఇప్పుడు ఈ I1 రెండు సేమే కదా, ఈ యాంగిల్ దాంట్లో నుంచి నేను ఇట్లా దీన్ని R1 అంటున్నాను. అప్పుడు ఇదేమవుతుంది I1 మైనస్ R1, అలానే రాస్తాను అక్కడ సేమ్ థింగ్. సో ఇదేమో I1 మైనస్ R1 అవుతుంది, ఈ యాంగిల్ ఏమో I2 మైనస్ R2 అవుతుంది. సో కాబట్టి యాంగిల్ ఆఫ్ క్యూ మచ్ I1 మైనస్ R1 and U is 180 minus D plus angle of R is what, I2 minus R2, that is equals to 180. So 180 cancel. So I1 minus of the I1 plus I2 minus of R1 plus R2 minus D is equals to 0. సో ఇప్పుడు దీని నుంచి రాస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, సో అన్న తర్వాత ఇక్కడ ఏక్యూటీఆర్ అనేది క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటర్లో ఉన్నటువంటి యాంగిల్స్ మొత్తం 360 అవుతాయి. సో ఏక్యూటీఆర్ తీసుకుంటున్నా. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఏ ప్లస్ యాంగిల్ ఆఫ్ క్యూ ప్లస్ యాంగిల్ ఆఫ్ టీ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 360. యాంగిల్ ఆఫ్ ఏ ప్లస్ యాంగిల్ ఆఫ్ క్యూ ప్లస్ యాంగిల్ ఆఫ్ టీ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 360. సో లైక్ దిస్, ఏ క్యూ టీ and this is R, like this. సో ఇవి రెండు యాంగిల్స్ 90 ఉంటాయి. అప్పుడు ఏం రాస్తాం, A ప్లస్ 90 ప్లస్ T ప్లస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 360. 90 ప్లస్ 90 180. A ప్లస్ 180 ప్లస్ T ఈజ్ ఈక్వల్స్ టు 360. అప్పుడు ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 360 మైనస్ 180 మైనస్ T. దెన్ A ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 180 మైనస్ T. A ఈజ్ ఈక్వల్స్ వాట్, 180 మైనస్ T. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ చూడండి, 180 మైనస్ T ఏమన్నాం, ఇక్కడ R1 ప్లస్ R2 అన్నాం. సో అక్కడ ఏమొచ్చింది, 180 మైనస్ T అంటే A అంటున్నాం. కాబట్టి దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్స్ వాట్, R1 ప్లస్ R2. 180 మైనస్ 2 R వచ్చేస్తాయి, రెండు ఈక్వల్ అయినాయి. అప్పుడు LH కూడా ఈక్వల్ అవుతాయి కదా, A ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, I1 ప్లస్ I2 మైనస్ A మైనస్ D ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి ఏం రాస్తాం, I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ D రాస్తాం. ఓకే, సో ఈ విధంగా ఈ ఫార్ములా వస్తుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా చాలా హెల్ప్ అవుతుంది.